లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఈ మాసంలో విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వీరికి సంసిద్ధం దొరుకుతుంది. ఏ పని అయినా సరే ఈ రాశిలో ఉన్న అందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీరు ఏ నూతనమైన కార్యక్రమం మొదలుపెట్టినా వీరికి విజయం చేకూరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉన్నత స్థితికి చేరతారు. ఈ రాశిలో వారు ఈ మాసంలో మంచి అభివృద్ధిని పొందుతారు. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నవారైనా మంచి స్థాయికి చేరే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగా కనపడుతున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకుంటారు. వీరు ఈ నెలలో ప్రాపర్టీలు, ఏ రకమైన ప్రాపర్టీ కొనాలనుకున్నా కూడా ప్రాపర్టీలు కొనుక్కునే అవకాశం ఉంది. అట్లాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ మాసంలో దాని గురించి ఆలోచించడము, కొనడానికి ప్రయత్నం చేయడము మంచిది. ఎందుకంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంది కనుక వాహనాల కొనుగోలుకైనా, కారు, బండి, ఇల్లు ఏది కొనాలనుకున్నా కూడా వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కనుక స్థిరాస్తి వీరు పెట్టే పెట్టుబడి బాగుంటుంది. దానికి తగినట్టుగానే ఖర్చుకు తగినట్టుగానే ఫలితం పొందుతారు కనుక స్థిరాస్తి కొనదలుచుకున్న వారు ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం చాలా మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చాలా బాగా చేస్తారు. దైవానికి సంబంధించిన ఖర్చులు అంటే దేవుడికి సంబంధించిన దానాలు ఇవ్వడం కానీ, డొనేషన్స్ చేయడము, లేదా దైవ సంబంధ కార్యక్రమాలకి ఖర్చు చేయడము, అన్నదానాలు చేయడము, లేదా దైవానికి సంబంధించి అన్నీ సమకూర్చడము. ఇప్పుడు గణపతి నవరాత్రులు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. అట్లాగే పందిట్లో గణపతులకి కరెంటు నిమిత్తం ఖర్చులు ఇవ్వడము, ప్రసాదాలు ఖర్చులు ఇవ్వడము, దండలు ఇవ్వడము, విగ్రహాలు కొనడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రాశివారు ఈ నెలలో బాగా చేస్తారు. దైవిక సంబంధమైన కార్యక్రమాల మీద వీరు పెట్టే ఖర్చు చాలా బాగుంటుంది. దానివల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. పరిపూర్ణ సహాయ సహకారాలు ఈ రాశి వారికి ఉంటాయి. దైవ అనుకూలంగా ఉన్నది. అలాగే పరస్పరం వీరికి ఇతరులు మంచి సహకారాన్ని అందిస్తారు, కుటుంబ సభ్యులు మంచి సహకారాన్ని అందిస్తారు. అందువల్ల వీరికి ఎవరితో మాట్లాడినా వాళ్ళ నుంచి వీరికి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే చాలా మంచి టైం అని చెప్పవచ్చు. వారికి ఆనందంగా ఉంటుంది. మంచి ప్రమోషన్లు వస్తాయి, మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే వాళ్ళకి, అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళకి మంచి శాలరీస్తో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందనే శుభవార్తలు వింటారు. మొత్తంగా చెప్పాలంటే ఈ నెలలో వీరికి అంతా శుభమే జరుగుతుంది.
వ్యాపారస్తులకైతే ఏ రకమైన వ్యాపారస్తులైనా కూడా అభివృద్ధి బాగా ఉంది. అందువల్ల వ్యాపారస్తులు ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా ఆలోచించి జాగ్రత్తగా కొత్త వ్యాపారాలు చేయడం వల్ల వీరికి వ్యాపారం వృద్ధి పొందే అవకాశం ఈ మాసంలో వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ప్రయాణాల విషయంలో బాగానే ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం జరుగుతుంది. అందువల్ల వీరు ఆకస్మిక ప్రయాణాలకి కొద్దిగా మానసికంగా సిద్ధపడి ఉండవలసిన అవసరం ఉంది. కోర్టు కేసులు నడుస్తున్న వాళ్ళకి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. కేసులు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కోర్టు కేసులు నడుస్తున్న విషయాల్లో వారికి ఇబ్బంది పడకుండా, ఆలోచన లేకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. కుటుంబ విషయంలో వీరికి చాలా సహాయ సహకారాలు కుటుంబ సభ్యుల నుంచి ఉంటాయి. వీరికి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పరస్పరం సహకరించుకుంటూ ఒకరినొకరు సంతోషంగా ఉంటారు. ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. విందులు వినోదాలతో ఈ రాశివారు ఈ నెలలో గడిపే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనాలు కొనుక్కొని పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే దైవ కార్యాల్లో డబ్బుని బాగా ఖర్చు పెట్టడం ఈ రాశి వారికి జరుగుతుంది. గణపతి నవరాత్రులు వస్తున్నందువల్ల వీరు గణపతికి సంబంధించిన ఏదైనా డొనేషన్ చేయడం అన్నది ఈ రాశి వారికి ఇంకా మంచిని ఇస్తుంది. వీరికి అర్ధాశ్రమ శని దోషం ఉన్నందువల్ల వీరు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించడము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడము, లేదా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము, 11 సార్లు హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయడము, ప్రతిరోజు హనుమంతుని దర్శనం చేసుకోవడం, ముఖ్యంగా శనివారం హనుమంతుని దర్శనం చేయడము, ఆయనకి అరటిపళ్ళు లేదా పూలమాలలు ఇట్లాంటివి ఇవ్వడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమంతుడి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయడము ఈ రాశి వారికి చాలా మంచిది. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని, ఎరుపు రంగు శ్వేతార్క గణపతిని పూజ చేయడం ఈ గణపతి నవరాత్రి సందర్భంగా చాలా మంచిది. బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదించడం వీరికి చాలా మంచిని, గణపతి అనుగ్రహాన్ని కలగచేస్తుంది. 4, 5, 6, 13, 14, 21, 25 వీరికి అనుకూల దినాలు. 2, 8, 10, 18, 23, 27, 29 ఇవి ప్రతికూల దినాలు. అందువల్ల ప్రతికూల దినాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అనుకూల దినాల్లో మంచి కార్యక్రమాలు చేసి గణపతి ఆశీర్వచనం పొందుతారని ఆశించవచ్చు. భక్తి దేవరాయ ఛానల్ ప్రేక్షకులకి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండు విషయాలు. ఒకటి గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అదే ఇక్కడ వర్ణభేదాలు ఏమీ లేవు. అన్ని
వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది మన శక్తి కొలది, 5 రోజులు కొంతమంది, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేద బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడము, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాశుల వారు మన జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని
తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి. మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి. కుంభరాశి వారు నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.